అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 21 నుంచి 23 నుంచి 31 వచనం చదువుకున్నాం. నేను నీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనుడిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతోనే కాదు, యావత్తు క్రైస్తవ సమాజంతో కూడా ప్రభువు బల విషయంలో కొన్ని హెచ్చరికలు, సంఘానికి కొన్ని సూచనలు పాటిస్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు అప్పగించబడిన రోజు సమీపంగా వస్తూ ఉంది. ఆ ముందు రాత్రి శిష్యులను ఏర్పరచుకొని వారు పస్కాను భుజించిన తర్వాత ఆ మేడగది మీద కొన్ని సంగతులు వివరిస్తూ మధ్యలో ఒక రొట్టెను ఎత్తుకొని, ఇదిగో మనుష్య కుమారుడు తను వచ్చిన పని ముగించబడి రోజు వచ్చి ఉన్నది, ఆ గడియ రానే వచ్చింది, మీలోనే ఒకరు నన్ను అప్పగిస్తారు. అయితే ప్రభువు మళ్ళా తండ్రి ఉద్దేశం ఏ నిమిత్తం తను ఇక్కడికి వచ్చి ఉన్నాడో ఆ పని నెరవేర్చడానికి సమయం ఆసన్నది కాబట్టి ఇక నేను మీ మధ్య ఉండను అని కొన్ని మాటలు చెబుతూ ఒక రొట్టెను తీసుకొని, ఇదిగో ఇది నా శరీరము, ద్రాక్షారసం తీసుకొని ఇది నా యొక్క రక్తము అని వారికి సాదృశ్యంగా చూపించున్నాడు. ఇదేంటి ప్రభువా, ఇది శరీరం ఎట్లా, ఇది ఎట్లా అని అంటే, ఎందుకంటే మనుష్య కుమారుడు గాయపరచబడుతున్నాడు, చివరి రక్త బిందువులు కూడా సమస్త మానవాళి వరకు తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. కాబట్టి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. తను ఏ విధంగా అయితే మన కొరకు నలగొట్టబడి ఉన్నాడో, ఏ విధంగా తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడో, ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ యొక్క శరీరాన్ని, ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసాన్ని పానం చేయండి అని చూపించున్నాడు. మనం తీసుకుంటున్నటువంటి రొట్టె అట్లానే ద్రాక్షారసము, రొట్టె ద్రాక్షారసంగా అనుకోమాకండి. అది క్రీస్తు శరీరం అని, క్రీస్తు రక్తం అని వివేచన కలిగి, భయభక్తులు కలిగి యోగ్యంగా అందులో మనం చేయివేయాలి అంటాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా చేయివేస్తాడు, తనకు తానే శిక్షావిధి కలుగుటకై అలా చేస్తున్నాడు, అలాంటి వాడు అపరాధి అని దేవుడు లేఖన సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎందుకు ప్రతి ఒక్క ఆదివారం ఇలాంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు అంటే, ఒకటి, ముందు ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుంటాం. రెండోదిగా మన దోషాలు, మన యొక్క ప్రతి ఒక్క అతిక్రమం కూడా తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క దోషాలను దేవుని సన్నిధిలో మరలా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరను మరలా మనం పొందుకొని దేవునికి మరలా మనం వెలిగించబడిన వారుగా మార్చబడతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే, చెబుతున్నా నేనైనా, వింటున్నా మీరైనా సరే, ప్రభువు బల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యోగ్యంగా చేయవేయండి. మనం విమర్శ చేసుకోండి. చేసిన ప్రతి ఒక్క దోషాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. అంతేగాని ఇస్తున్నారులే, తీసుకుంటున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటే
నీవు బలహీనుడు అయిపోతావు, బలహీనతలు అయిపోతావు. మాట చాలా కీలకంగా ఉండేది, ఒక్క మాట కాదు. ఎందుకంటే లోకాశల వైపు బలహీనం అవ్వచ్చు, ధనం వైపు బలహీనం అవ్వచ్చు, స్త్రీ వ్యామోహం బట్టి బలహీనం అవ్వచ్చు. కానీ వాక్యం అంటుంది అలా బలహీనుడు కామాకండి. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అని అంటాడు. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి, దేవుని బట్టి మనం బలవంతులుగా మార్చబడాలి. అవి కొంతమంది నిజంగా తీసుకునేటప్పుడు చాలా వివేకం కలిగి, జాగ్రత్త కలిగి, భయభక్తి కలిగి ప్రభు బలలో మనం చేయవేయాలి. కాబట్టి ఆ విషయాన్ని మనసారా మనం వివేచన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎదురుడు సీజన్ వచ్చింది, ఇది వరి సీజన్ వచ్చిందిగా. ఆ చిన్న గింజ భూమిలో నాటినప్పుడు అది కుళ్ళి కుసించి చనిపోయినప్పుడే మరలా దాంట్లో నుంచి వేరు అనేది పైకి వచ్చింది. అది ఒక 90 రోజుల తర్వాత పెరిగి పెద్దయి అన్నీ వచ్చి చివరికి ధాన్యం కూర్చబడి, ఆ ధాన్యం మరలా అన్నీ కుప్పనూర్చి ఇంటికి వచ్చేసరికి బస్తాలు వేసుకొని మరలా వాటిని తీసుకెళ్ళి అంటే గోధుమ మీద అనుకోండి, వాటి మిల్లో నానించి చివరికి ఒక చిన్న పిండిలాగా వచ్చి చివరికి మనం గోధుమ పిండి తీసుకొని ఎంత ప్రయాసం ఉంది. ఒక చిన్న గోధుమ గింజ వల్ల ఎన్నో ఒక పంట వస్తూ ఉంది. ప్రభువు కూడా అనేక విధాలుగా నీ కొరకు నా కొరకు గాయపరచబడి ఉన్నాడు. మనం చేసిన అపరాధ దోషాలను బట్టి మనము వాస్తవానికి శిక్ష మనం పొందుకోవాలి. కానీ వాటన్నింటిని విమోచించి ప్రభు వాటన్నింటిని నిన్ను నన్ను కనికరించి తన వాత్సల్యతను, తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడపరిచి దేవుడు నీకు నాకు ఒక గొప్ప ఆధిక్యతను, యోగ్యతను ఇచ్చున్నాడు. అయితే దాన్ని నువ్వు నిలబెట్టుకో అని అంటున్నాడు. వాక్యం అంటుంది, బలహీనులు మాత్రం కామాకండి, ప్రభువులో స్థిరంగా ఉండండి, ప్రార్థనతో ఉండండి, ప్రభువు పరిశుద్ధాత్మను కనిపెట్టుకోండి, దేవుడి సహవాసానికి ఎడదెగ ఉండండి, రొట్టె విరిచే సమయంలో కూడా ఎడదెగ ఉండండి. అపోస్తలుల కార్యాలు 2:42 మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే యోగ్యంగా చేయి వేస్తారో వారన్నింటి గురించి హెచ్చరికలు చేస్తూ, ఒకవేళ ఎలాగా తప్పిపోతే ఎలాగ ఉంటారో వాళ్ళు బలిహీనం అవుతున్నారంట, చాలామంది నిద్రిస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం అంటుంది, ఎవరైతే ప్రభువు రొట్టె తిని దాని యొక్క ద్రాక్షారసం త్రాగుతారో వారు నిత్య జీవము గలవారు, వారు నేను అంత్య దినమున లేపుదని సాక్ష్యం ఇస్తా ఉంది. కాబట్టి ఈ మాటలు ఆదివారం చెబుతానికి కారణం, ఒకటి దేవుణ్ణి ముందు మనం జ్ఞాపకం చేసుకుంటాం, అని శిలువయాగం జ్ఞాపకం తెచ్చుకోవడం. రెండవదిగా మన పాప దోషాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టుకునే అవకాశం ఉంది. మూడవది మనం ఆత్మీయతలో దేవుని సహవాసంతో, బిడ్డల యొక్క దేవుని పరిశుద్ధుల సహవాసంతో, జ్యేష్ఠుల సంఘంతో మనం కూడి ఆరాధన చేస్తున్నప్పుడు మనం అందరం ఐక్యంగా కలిసి ఉంటాం, సహవాసంగా ఏర్పడి ఉంటాం. ఆత్మీయంగా మనం ఇంకా మరలా ఎదగడానికి దోహదపడింది. ఈ మాట చెబుతున్నప్పుడు ఈ మాట నా కొరకే కదా ఇలా చెబుతున్నారు, ఒకరిని సరి చేసుకోవాలి అని చెప్పి తీసుకుని సరి చేసుకుంటే అది మనకి ఆత్మీయతకు మేలు. ఒకవేళ దాన్ని సరి చేసుకోకుండా మనకు ఉంటే నువ్వు ఇంకా దిగజాడు స్వభావంలోనే ఉంటావు. ఓకేనా? కాబట్టి ప్రభు ఈ మాటను దీవించి ఆస్వాదించును గాక. ఇక్కడ అందరూ పైగా చెడుతో ఆరాధన చేసుకున్నాం. ప్రభువు వల్ల మరి అన్న ఇంకా అక్కడ విరవలేదు, నేను ఉచితపడికి వచ్చాను. ప్రభు జీవితాన్ని వచ్చి వర్ణిస్తారు. స్తోత్రం. అందరూ ఆరాధన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రాలయ్యా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టదని తేజమేడానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆది సమూహడానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు, మా మధ్య సంచరిస్తున్నవాడానికి స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు తోడుగొండు సహాయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా ఇందులో నా ప్రభు పాటల ద్వారాగా, సాక్ష్యాల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా ప్రభు వల్ల విషయంలో నా ప్రభావ మీరు హెచ్చరిక చేసిన ప్రతి ఒక్క మాటలను బట్టి నిండు మనసులో కృతజ్ఞత ఉన్నాను, స్తోత్రాలు తెలుస్తున్నాము రాజా. నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఉన్నాను ప్రభువా. మీరు మాకు తోడు సహాయం దయచేయండి అయ్యా. నీ యొక్క గొప్ప వేదికగా నా ప్రభువా మా స్తుతి అర్పణలో గైతునండి ప్రభువా. పెదాలతో ఆరాధించడం కాదు కానీ మనస్ఫూర్తిగా నేను ఆరాధించే కృప దయచేయండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకండి ప్రభువానికి స్తోత్రాలు, మమ్మల్ని దర్శించండి ప్రభువానికి స్తోత్రాలు. మా లోపాలన్నింటినీ సరిచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని విరవండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా మీకు వ్యతిరేకమైన ప్రతి ఒక్క కార్యాలని యేసునామములో విరగొట్టండి దేవానికి స్తోత్రాలయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు.
స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా నీతి స్వరూపుడ నీవేనని నిత్య జీవము నీలోనని విశ్వమునే అధిపతి నీవని విశ్వమునే అధిపతి నీవని ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా నిలకడలేని అలవే కాని నా మనసులో నీవు ఆకర్షించితివి నిరతము నీలో ఆనందించే భాగ్యము నాకు కలిగించితివి నిలకడలేని అలవే కాని నా మనసును నీవు ఆకర్షించితివి నిరతము నీలో ఆనందించే భాగ్యము నాకు కలిగించితివి ఇంతకాలము కాపాడితివే ఇంతవరకు నడిపించితివే ఇంతగా నన్ను పోషించితివే ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా మమతే కరువై బ్రతుకే కరువై కృంగిన నామది ఆశవు నీవై మహిమను విడచి నాకై నడచి మాతృ ప్రేమను కనపరచితివే మమతే కరువై బ్రతుకే కరువై కృంగిన నామది ఆశవు నీవై మహిమను విడచి నాకై నడచి నాకు ప్రేమను కనపరచితివే కన్న తండ్రివై కరుణించితివే కన్న తండ్రివై కరుణించితివే నీ కౌగిలిలో నన్ను దాచితివే ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా స్తుతి గీతమే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా నీతి కిరీటం నాకివ్వగను నీదు సేవకు నన్ను పిలచితివి దూతలు కూడా పొందగలేని పరిచర్యకు నన్ను నియమించితివే నీతి కిరీటం నాకివ్వగను నీదు సేవకు నన్ను పిలచితివి దూతలు కూడా పొందగలేని
సియోను రాజా నిన్ను సేవింప సియోను రాజా నిన్ను సేవింప సిద్ధపడెదను నీతో ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా స్తుతి గీతనే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా స్తుతి గీతనే పాడనా స్తోత్ర సింహాసనము వేయనా నీతి స్వరూపుడ నీవేనని నిత్య జీవము నీలోనని విశ్వమునే అధిపతి నీవని విశ్వమునే అధిపతి నీవని ఆరాధనే చేయనా యేసయ్యా ఆరాధనే చేయనా ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా ఆరాధనే చేయనా నా యేసయ్యా ఆరాధనే చేయనా మొదటి ప్రాణం చాపుతూ విశ్వమునేలి అధిపతి నీకు స్తోత్రాలయ్యా నిత్య స్వరూపడానికి స్తోత్రాలు నిత్య జీవనం గ్రహించు దేవుడానికి స్తోత్రాలు నీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని తాకిన వాడానికి స్తోత్రాలు నీ ఆత్మ సంచరణ మమ్మల్ని జయించిన వాడానికి స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు నిజంగా నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను నా ప్రభు నిన్ను ఆరాధించిన లేఖనం బట్టి నీకు స్తోత్రాలు నిలకడలేని మా జీవితాలని స్థిరము లేని మా జీవితాలని చంచల మనసులను మా జీవితాలను ప్రభు మీరు తీసుకొని అయ్యా నిస్వారూపంలోకి మమ్మల్ని మార్చి నీ ప్రేమగా మమ్మల్ని ప్రేమ చూపురం తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దుతున్నా ప్రభు ఆత్మీయతలో మమ్మల్ని కట్టుతున్నా ప్రభు ఇట్టి భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలు సర్వోన్నతురానికి స్తోత్రాలు సర్వశక్తిమంతురానికి స్తోత్రాలు తెలుస్తాను ప్రభు చేసిన కొద్ది పడాలని తండ్రి నీ పాదపద్మలకు సమర్పించుకోమని దీవించి ఆశ్రయించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 వచ్చిన ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యం చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ దయాపూర్వక సంకల్పన బట్టి నా ప్రభా, ఈ యొక్క సంకల్పన బట్టి ఈ దినాన్ని తండ్రి ఈ గృహానికి ఈ యొక్క ప్రాంతానికి రావడానికి నమ్ములు మేము వాత్సల్యమడి స్తోత్రాలు. ఈ బిడ్డలతో కలిసి అయా ఆరాధన చేయడానికి ఈ వాక్య ధ్యానంలో నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం నుంచి మాతో సూటిగా మాట్లాడండి ప్రభువా. బిడ్డలో ఎంతో ఆశతో వచ్చి ఉన్నాడు సన్నిధి కనిపెట్టుకుని నా ప్రభాని సన్నిధిలో నా ప్రభావ గోచాడాలని నీ యొక్క వాక్యాన్ని వినాలని వాక్యం ద్వారా బలపడి వారి యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి నిరుగుపరుచుకోవాలని నీ సన్నిధికి ఎంతో పరును వచ్చిన్నారు ప్రభా. ఎవరి హృదయాల వెనక ఎలాంటి ఆవేదన ఉందో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో మాకు తెలియదు, కానీ సూటిగా మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా హృదయాలు తెప్పరెడితే ప్రభువా. మీరు మాట్లాడితే బంధకాలు తెగిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే శక్తిని పొందుకుంటామయ్యా. మీరు మాట్లాడితే అభిషేకాన్ని పొందుకుంటాం ప్రభువా.
మీరు మాట్లాడితే మా జీవితాలు మెరుగుపరచబడుతుంటాయి ప్రభువా. చీకటిలో నుంచి నా ప్రభు వెలుగు మమ్మల్ని మార్చిన దేవడానికి స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖనంతో మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి, అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడు తిమోతికి రాస్తున్నటువంటి ఈ లేఖలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాశాడు. పౌలు పలుమార్లు తన యొక్క పత్రికలో అంటాడు, కూర్చున్నాము, నేను మీకు మాదిరిగా ఉండాలి, నేను మీకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిగా క్రీస్తు దేవుడు మనకి మాదిరి అయితే, తర్వాత దైవజనుడు మనకి మాదిరి. కుటుంబ వ్యవస్థ కూడా తీసుకుంటే కుటుంబ వ్యవస్థకి తండ్రి కూడా మనకి మాదిరిగా కనబడతాం. అది నిజంగా తను మంచి తండ్రి అయితే కుటుంబ పిల్లలకు తన మాదిరిగా ఉంటాడు, రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇట్లానే సంఘానికి, సంఘంలో ఉన్న విశ్వాసులకి దైవజనుడు కూడా మాదిరిగా ఉండాలి. ఎలాంటి విషయంలో మాదిరిగా ఉండాలి? మంచి మంచి బట్టలు వేసుకోవడం మాదిరిగా ఉండాలా? మంచి మంచి కార్లు తిరగడం మాదిరిగా ఉండాలా? లేదా మంచి మంచి బిల్డింగ్లో ఉండడం మాదిరిగా ఉండాలా? అది కాదు. కానీ ఇక్కడ ఉన్నాడు ప్రాముఖ్యంగా 5 మాటలు చెప్పాడు. తిమోతి, నీ యవ్వనం బట్టి నిన్ను తృణీకరింపకు కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. చాలా చాలా ఇంపార్టెంట్. దైవజనులకైనా సరే, విశ్వాసులకైనా సరే, ఎవరికైనా సరే మనం మాదిరిని కనపరచాలంటే కొన్ని లక్షణాలు మనకన్నా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవి ప్రాముఖ్యంగా సేవకులకి చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్నప్పుడు, విశ్వాసుగా మాదిరిగా ఉన్నప్పుడు, ఎదుటివారు తన సేవకుని దూషించినా సరే పక్కన మీరు నుండి సమాధానం చెప్పగలుగుతారు. మా సేవకుడు ఇలాంటి వ్యక్తి కాడు. తన మాట కానీ, తన తీరు కానీ, తన ప్రవర్తన కానీ, తన క్యారెక్టర్ కానీ, విశ్వాసంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, ఇతరులను ప్రోత్సహించే విషయంలో కానీ మాకు మాదిరిగా మా సేవకుడు ఉన్నాడు అని ఖచ్చితంగా మనం రూఢిగా చెప్పగలుగుతాం. అందుకే ఇక్కడ చాలా మాట హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా మాట అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సేవకులకైనా సరే, విశ్వాసులకైనా, పరిచయాలకైనా మన మాట అవునంటే అమ్మ బాగలేదా? తీసుకుంటారు. మొట్టమొదటిగా మాట చాలా ఇంపార్టెంట్. వాక్యం అనేది మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఎక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, విశ్వాసులు కూడా ఒక మాట, సేవకులు కూడా ఒక మాట. ఒకవేళ సేవకుడు అంటుంది అనుకోండి, సేవకులు చెప్పే మాట సేవకులు చెబుతారు, సేవకురాలు చెప్పే మాట సేవకురాలు చెబుతారు. అలా ఉండకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని కానీ 2 మాటలుగా ఉండకూడదు. ఎందుకంటే నరాలు లేని నాలుక మాటలు ఈజీగా మార్చింది. అదే డమ్మములు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువగా ఇలా చెబుతుంటారు. కానీ క్రైస్తవులు, దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి మనకి ఇది తగదు కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. అందుకే సామెత గ్రంథం 17వ అధ్యాయము అక్కడ చాలా మాటలు ఉండే. ఈ మాట గురించి చూద్దాం. సామెత గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం నుండి. సామెతలు 17వ అధ్యాయము 27వ వచనం. అర్థమవుతుంది ఆ మాటలో? మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. మితముగా అంటే తక్కువగా. మనం ఎంత తక్కువ మాట్లాడతామో, అది సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఎంత తగ్గించుకొని తక్కువగా మాట్లాడతాం, చాలా తెలివి గలవాడుగా ఉంటాం. కొంతమంది ఉన్న విశ్వాసం ఏం లేదు, పాస్ట్ కూడా అవకాశం లేదు, మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం అనేది మితముగా మాట్లాడువారు. మితముగా అంటే తక్కువగా మాట్లాడేవారు తెలివి గలవారంట. ఎందుకంటే మనం ఏ కాడికి మౌనంగా ఉంటూ మనం తగ్గించుకుంటూ, తగిన సమయం ఏమి మాట్లాడాలో ఆ సమయానికి అది మాత్రమే మాట్లాడకపోతే స్టార్టింగ్ నుంచి చివరి దాకా మనం మాట్లాడుతుంటే మన మాటలకి అంతుండదు, సమయం ఏంటి దాని వివేచన ఉండదు, మాట్లాడేస్తూనే ఉంటారు. కానీ ఇది కాదు, మన మాటలు మితముగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే మనకే అంత మంచిది.
తగాదాలు అప్పుడు చూడండి ఎట్లా మాట్లాడతారు, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ టైంలో మనం తగ్గించుకొని మనం మాట్లాడకుండా మౌనంగా మనకి వచ్చేస్తే వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు చేతగానే వాళ్ళు లేరా, వాళ్ళు మాట్లాడలేరా అని అనుకోవచ్చు. కానీ మనం తగ్గించుకొని మనం వస్తే మనమే తెలియగలగాలి వాళ్ళ విషయంలో. అట్లానే చూడండి 12వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఒకని హృదయంలో విచారం ఉంది, ఆ విచారాన్ని చూసి వాడిని కృంగు తీసి ఇటు దొరికాడు రా, ఇవి దొరికిందిరా, ఇవి ఇంకా ఎందుకంటే కొంతమంది విచారం చూస్తే ఇంకా చూస్తే దుఃఖంలో ఉంటేవారు వారి హృదయంలో బాధపడుతున్నారు మనకు అనిపిస్తే చాలు మనసులో మనం ఒకటి ఉంచుకొని బాగా దొరికిందని చెప్పి వాళ్ళు ఇంకా మనం కృంగు తీసే విధంగా మాట్లాడకూడదు. కానీ దయగల మాటగా మాట్లాడాలి. ఆ దయగల మాట ఆవిడ కానీ అతను కానీ సంతోషపరిచిందంట. ఎందుకంటే మన మాటలు దేవుని మాటలుగా ఉండాలి. ఒకవేళ ఆమె ఏ విషయంలో కృంగిపోతుందో, ఏ విషయంలో దుఃఖపడుతుందో, ఏ విషయంలో తన హృదయంలో విచారపడుతూ బాధపడుతూ తన హృదయంలో వ్యక్తపరుస్తుందో ఆ మాటలను బట్టి మనం ఇంకా కృంగు తీసేవారుగా ఉండకుండా దయగల మాటలను మాట్లాడితే తన హృదయం తెప్పరలు కొన్ని సంతోషపరిచింది. అవునక్క, నిజంగా ప్రార్థనకు అంత శక్తి ఉందా, నేను కూడా ప్రార్థన చేస్తాను, ఏకాంత ప్రార్థన కలిసి ఉంటాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి గోజాడతాను, అమ్మాయి ఎన్నో కార్యాలు మనం చూసి నా జీవితాన్ని చూస్తున్నామమ్మా అని వారికి విశ్వాసాన్ని పురికొల్పు, దయ పుట్టించే మాటలు పుట్టించు, నీకు నేను ఉన్నానమ్మా అని ఆమెకి తోడు ఒక మాట మాట్లాడు. చాలా హృదయంతో ఆమె తన హృదయం సంతోషంతో నిండిపోయింది. అంతేగాని ఆమె దొరికింది లేరా లేదా అతను దొరికాడు లేదా అని చెప్పి ఇంకొద్దిగా ఇది నిప్పు మండుతా ఉంది, ఇంకొద్ది పోయి పెట్రోల్ పోసినట్టు ఇంకా దాన్ని పోయడం కంటే దాని విచారాన్ని కూడా వాళ్ళు కొట్టివేసేది తక్కువగా వారిని చూస్తూ, అంటే తక్కువ కాదు, వాళ్ళు చూస్తూ వారు ఉన్న బాధను బట్టి దయగా మీరు మాట్లాడండి. అందుకే వాక్యం అనేది ప్రేమని ఎవరైతే ఉద్దిపరుస్తాడో వాడు తప్పిదాలను దాచిపెట్టుకుంటాడు. అట్లా అంటే కానీ మాటికి తన యొక్క తప్పుని ఎత్తి చూపడు. దైవ సేవకులైనా సరే, విశ్వాసులు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రేమని ఎవరైతే వృద్ధిపరచాలనుకుంటున్నాడు, ఉదాహరణకి అన్నయ్య ఉన్నాడు, అన్న విషయంలో నాకు చాలా విషయాలు తెలుసు, నాకు తెలుసు, అంతేగాని ఆ విషయాలన్నింటిని బట్టి నేను అతని మాటికి ఎత్తి చూపి తన కుంగదీయడం కంటే వాటన్నింటిని దాచిపెట్టుకొని తన మీద ప్రేమను వెల్లడపరుస్తూ ఏం చేయాలి జాగ్రత్తగా ఉన్నామని మాటలు చెప్పుకుంటూ అలా ఉంటే ఎవరైతే ప్రేమను వృద్ధిపరిచేవాడు తన తప్పిదాలను ఇతని యొక్క తప్పిదాలను దాచిపెట్టుకుంటాడు. అంతేగాని మాటికి ఎత్తి చూపేవాడు మిత్రభేదం చూపిస్తాడు. ఇది వాక్య సంగతి ఇదే మాట ఉంటుంది అనమాట. అందుకని మనం చెప్పే మాట అవునంటే అవునుగా ఉండాలి, మన మాటలు దైవవిధంగా ఉండాలి. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడు రుచికరగాను కృపా సహితముగాను ఉండనీయుడి. అంటే ఇతర వ్యక్తులకి మనం ఎలాగా ప్రత్యుత్తరం మళ్ళీ మనం తిరిగి సమాధానం చెప్పాలి, వారి విషయాల్లో మనం ఎలాగ ఉండాలి అంటే మన సంభాషణ, మనం మాట్లాడే మాట తీరు, మనం ప్రవర్తించే తీరు, మన మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినంత రుచిగా ఉండాలంట. అంతేగాని కారం కొట్టినంత చేదుగా వగరగా అలా ఉండకూడదు. ఎందుకంటే ఉప్పు దాని స్వభావము చాలా ఉంది. ఎందుకంటే కూర అన్నింటిలో అన్నీ వేసుకోండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి, ఉప్పు వేయకపోతే ఎలా ఉండిద్ది? ఆ కూర దేనికి తినడానికి మనకి రాదు. కానీ ఉప్పు వేస్తే దానికి రుచి, దాని టేస్ట్ ఆ కూర అంతరికి కూడా కలిసిపోయే స్వభావం ఉండిద్ది, తగ్గించుకునే స్వభావం ఉండిద్ది. అట్లానే మనం ఇతరులతో ప్రత్యుత్తరం ఎలాగ మాట్లాడాలి, ఇతరులతో మనం ఎలాగ సంభాషించాలి అంటే ఉప్పు వేసినంత రుచిగా మన మాటలు ఉండాలి. అంతేగాని కపటపు మాటలు, కళ్ళబొల్లి మాటలు, ఇక్కడ మాటలు ఆడ మాటలు, విశ్వాసుల మధ్య గొడవలు, సేవకుల మధ్య గొడవలు ఇలా పెట్టేవారుగా మనం ఉండకూడదు. అది
సేవకులకైనా సరే, పరిచయాలకైనా సరే, విశ్వాసాలకైనా సరే ఇది తగదు. ముందు దైవజనులకి అసలుకి మాట అవునంటే అవును, కాదంటే కాదు. అయితే ఒక మాట మనం ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తం అయితే, ఈ మాట ఖచ్చితంగా సేవకులు ఎవరైనా సరే వాడాలి ప్రార్థించేటప్పుడు. అమ్మాయి నేను ఖచ్చితంగా మాట ఇచ్చాను, అమ్మాయి ఖచ్చితంగా నెరవేరుద్దామంటే నెరవేరకపోతే ప్రార్థన చేస్తాం. అయితే దేవుని చిత్తాన్ని అడగాలి. దేవా ఇది నీ చిత్తం అయితే జరిగించాయా, అంతేగాని మనం చెప్పిన మాటను బట్టి అలా జరిగిందని అతిశయ పడకూడదు. మన మాట నిజంగా ప్రార్థన ద్వారా చేస్తాము, వారికి మేలు చేయాలని మన యొక్క ఆకాంక్ష ఉండితే, మన కోరిక ఉండిద్ది. అయితే ప్రభు చిత్తానికి సహాయం కూడా మనం తీసుకోవాలి. అయ్యా నీ చిత్తం అయితే వారికి సహాయం చెయ్యి, నీ చిత్తమైతే ఆ రోగిని స్వస్థపరచు, నీ చిత్తమైతే ఆ బాధల నుంచి వారు విడిపించు ప్రభు అని ప్రభు పక్షాన, మన కుటుంబ పక్షాన ప్రభువుకి మనం విన్నవించుకోవచ్చు. అంతేగాని మన మాటలు కళ్ళబుల్లుడి మాటలుగా ఒక మాట చెప్పి ఒక మాట మళ్ళా అనుకోవచ్చు. కొంతమంది మాటలు మారుస్తారు. నేను ఎప్పుడన్నా ఆ మాట అని నువ్వు అనొచ్చు. కానీ మన మాటలైతే ఎల్లప్పుడూ మనం సాక్షి జీవితం చెదిరిపోయిన మన సాక్షి జీవితం అంతం వరకు కూడా మన మాటలు అవునంటే అవును ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. అంతేగాని ఇది అయిద్దా కాదా, అవుదా కాదా అని రెండు తలముల మధ్య ఉండకూడదు. ఈ మాట యుద్ధం అంటే అవును అంతే, కాదు అంటే కాదు, అంతేగాని వేరే వారుగా ఉండకూడదు. అట్లా దయగల మాటలుగా మనం ఉండాలి. ప్రేమను మనం వృద్ధిపరిచేవారు. ఇతరుల విషయాల్లో వారి విషయాల్లో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలని వారు ఎత్తి చూపించి వారి మధ్య మనం మిత్రభేదం కలిగించే వరకు ఉండకూడదు. కానీ వాటి లోపాలను సరిచేసుకొని దాచిపెట్టుకొని ప్రేమను వృద్ధిపరిచే వరకు మనం ఉండాలి. ఇలాంటి మాటలు, ఇలాంటి రుచికరమైన ఉప్పు వేసిన సహితంగా రుచిగా మన మాటలు ఉంటే విశ్వాసులకు మనం మాదిరిగా ఉంటాం. అంతేగాని పాస్టర్ నేను ఒక మాట చెప్పాడు, పాస్టర్ అది మాట మీద నిలబడ్డేది ముందు అనేదే పాస్టర్లు కాదు, ఎందుకంటే వీళ్ళేగా తక్కువ ఉండేది. ఇక్కడ మాట చెప్పాను అనుకోండి, ఇదేదమ్మా చెప్పానని నిలబడ్డిందమ్మా మాట మీద. మళ్ళీ మా వాక్యం చెప్పకుండా చెబుతారు, అవునంటే ఉంటారు, కాదంటారు. చెప్పిన మాట మీద నిలబడాలి కదా. ఖచ్చితంగా 10 గంటలకు ప్రార్థన రావాలంటే 10 గంటలకు వచ్చి కూర్చోవాలి. ఖచ్చితంగా పలానా టైం అంటే టైం ఖచ్చితంగా ప్రార్థించాలి. ఈ మొట్టమొదటిగా మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ప్రవర్తన. అదే సామెత గ్రంథము 16వ అధ్యాయము, సామెత గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్రునిగా చేయు. ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టకరంగా ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన క్యారెక్టర్ డిసైడ్ చేసిద్ది మన యొక్క సమాజంలో. మన క్యారెక్టర్ మనం డిసైడ్ చేసిద్ది. మన మిత్రులు, మన శత్రువులు కూడా మన మిత్రులుగా మార్చేది మన క్యారెక్టర్. మెయిన్గా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా సరే, విశ్వాసులకి ఎవరికైనా సరే క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక లేకపోతే, ఇది కనుక ఉండకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత వాక్యం చెప్పినా దేనికి పనికిరాదు. ప్రవర్తనలో అంతటి సద్గుణం దాగి ఉంది. అందుకే అన్నాడు, యెహోవాకు నీ ప్రవర్తన ఇష్టకరంగా ఉన్నప్పుడు, దేవునికే ఇష్టంగా ఉన్నప్పుడు మీ శత్రువుల సహితం కూడా మిత్రులుగా మారుస్తాడు. ఇది వాస్తవం. అది ఎలా సాధ్యం అంటే దేవుడిని బట్టి సాధ్యము. ఆ ప్రవర్తన మనం దేవుని దగ్గర నేర్చుకో. అందుకే ప్రసంగిలో ఉండిద్ది, నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకు ప్రత్యేకంగా మందిరం విషయాన్ని అన్నాడు ఆ మాట అంటే, లోకంలో ఎన్నో 6 దినాలు తిరిగి వచ్చి చివరికి ఒక 2 గంటలు కూర్చుందని చెప్పి దేవుని మందిరానికి వస్తాం. కానీ దేవుని మందిరం ఉన్నప్పుడు కూడా మనకి ఆ ఆలోచనే తిరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు మన మనసు కేంద్రీకృతమైద్దా, అక్కడ జరుగుతున్న ప్రార్థనల మీద, వాక్యం మీద, ఏం జరుగుతుందని కేంద్రీకృతమైద్దా? అవ్వాలి. ఎందుకంటే వెళ్తాం, కమ్మగా ఫోన్, ఫాస్ట్గా ఫోన్ చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఫోన్ తీసుకొని చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసుకుంటా, ఎక్కించుకుంటా చూస్తుంటారు. కానీ వాక్యం అనేది నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా 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 జాగ్రత్తగా చూసుకో. ప్రార్థనకి వెళుతున్నామని చెబుతున్నాం, కానీ చేసొచ్చే పనులు బాగా ఉండట్లేదు. ప్రార్థనకి వెళుతుంది ఈ మాట అంటున్నాను అనుకో, ఎవరైనా సరే, ఆ మటుకు నేనైనా సరే
నా మటుకు నేనైనా సరే ప్రార్థనకు వెళుతున్నామని చెప్పి వేరే వేరే కార్యకలాపాలు అసలు ఉంటే ఖచ్చితంగా దేవుడి శిక్షకు ఉగ్రత పాలవుతావు. ఎందుకంటే ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే అన్న రాసుకున్నాగా, సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించు. ఎందుకు రాసుకున్నాడు ఆ పాట? అనుభవంతోనే రాసుకున్నాడు. అయ్యా, నా ప్రవర్తన నీకు ఇష్టకరంగా లేనప్పుడు, నా వల్ల నీకు ఏమీ కానప్పుడు, అసలు నా సాక్ష్యమే చెడిపోయేది అనుకున్నప్పుడు ఎందుకైనా నేను ఇక్కడ బ్రతకడం? దానికంటే ముందుగానే ఆ యొక్క పాపంలో నేను పడిపోకుండా ఉండకుండా ముందే నన్ను తీసుకుయ్యా రాసుకున్నాడు ఆయన. ఎందుకంటే మన సాక్ష్యము, మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. మన కుటుంబం కూడా సరే, ఆమె ప్రార్థనకి వెళ్ళిద్ది కానీ అతను ప్రార్థనకి వెళ్తాడు కానీ అని చుట్టుపక్కల అన్నారు అంటే ఎంతటి ఇబ్బంది తెలుసా? ఎప్పుడైనా గమనించారా? ఆమె బైబుల్ తీసుకుని సంఘంలో పెట్టుకుని పోయిద్దుగా. ఎందుకు ఏం ఉపయోగం? క్యారెక్టర్ లేనప్పుడు ఎందుకండి అది వాక్యము. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన లేకపోతే దేవునికి మనం ఇష్టకరంగా ఉండవండి. చదువుతున్న నేనైనా సరే, నిలువుతున్న నేనైనా సరే, దాదాపు ఒక 6 నుంచి చూస్తూ ఉండవచ్చు. నా ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏమంటాను? ఇన్ని మాటలు చెబుతున్నాను, పాస్టర్ గారు మీరే సరిగ్గా లేరండి, మీ ప్రవర్తనే బాగలేదండి, మీరు చేసే పనులే బాగలేదండి, మాకు మీరు ఏం చెబుతారండి అంటారా? ఒకవేళ తను ఒకప్పుడు చెడిపోయిన స్థితి నుంచి వచ్చాడు, అయితే తన ప్రవర్తన ఇప్పుడు బాగుందయ్యా. ఇది ఎవరిని బట్టి సాధ్యము? దేవుని బట్టి సాధ్యము. ఇది ఒకప్పుడు మనం ఇలా ఉన్నాం, ఎన్నో పనులు చేసాం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేసామన్నాం. కానీ తర్వాత దేవుని రక్తము మనలో ఉంచినప్పుడు, బాప్తిస్మం మనం కలిగి ఉన్నప్పుడు, మారు మనసు మనం పొందుకున్నప్పుడు, ఆటోమేటిక్గా దేవుని యొక్క స్వరూపం మనం మార్చబడినప్పుడు, దేవుడి పోలికగా నువ్వు మార్చబడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాతలన్నీ పోయి యేసయ్య ప్రవర్తనలోకి మనం దిద్దుబాటులోకి వచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లక్షణాలు మళ్ళా వస్తాయి ఆటోమేటిక్గా. అప్పుడు జనము చూసేవారు కూడా మనల్ని ముక్కు మీద వేలేసుకుంటారు. మన శత్రువులు సహితం కూడా మిత్రులుగా దేవుడే మారుస్తాడు. ఒకవేళ వాళ్ళు మన శత్రువుగా భావించవచ్చు, కానీ నీవు మాత్రం మిత్రులుగా భావించు. ఏం నిజం తెలుసా? నీ ప్రవర్తన, నీ క్యారెక్టరే ఇతరుల విషయంలో నిన్ను వారి ఎదుట, సమాజం ఎదుట నిన్ను గొప్పగా చేసింది. అదే కాక క్యారెక్టర్ లేదనుకోండి, అంత జనరల్ అనమాట. క్యారెక్టర్ లేదు, ఎందుకు ఈ మాట అంటుంటారు? క్యారెక్టర్ లేదు. ముఖ్యంగా సేవకులకి ప్రాముఖ్యమైన మాట, విశ్వాసులకు మనం మాదిరిగా కనపడాలంటే మన ప్రవర్తన దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, విశ్వాసం ఎదుట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్తన లేకపోతే మనము దేనికి మీద. 3వ మాట ఏంటి చూడండి. ప్రేమలోను. 3వ మాట ప్రేమలోను. ఇందాకే చెప్పారు సామెతలు. ప్రేమను ఎవరైతే వృద్ధిపరుస్తాడో వారు ఇతరుల యొక్క తప్పిదాలను దాచిపెట్టుకుంటాడు. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచనమా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక చివరికి రండి, 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనను ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. హల్లెలూయా. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో ఉండిద్ది, ప్రేమ, ఓర్పు, సహనం అన్నింటిలో ప్రాముఖ్యమైనది విశ్వాసం అని చూస్తే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమే అనే మాట ఉండిద్ది. ఇక్కడ చూడండి, దేవుడే మొట్టమొదటిగా మనం ప్రేమించి ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు తను తగ్గించుకొని మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చిందించి ఉన్నాడు.
ఎందుకంటే వాక్యం ఏంటి? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించుకున్న బట్టి నీవు నేను కూర్చుని ఉన్నావు అన్నాడు ఆయన వాక్యము. నీ సహోదరునే నువ్వు ద్వేషిస్తున్నావు, నీ కంటికి కనపడుతున్నా నీ సహోదరునే నువ్వు ప్రేమించుకుంటే చూడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? నువ్వు అబద్ధమే కదా నువ్వు మాట్లాడుతావు, నువ్వు అబద్ధికురాలే కదా. నీలో ప్రేమ ఎక్కడుంది? లెగిస్తే నేను ప్రేమ స్వరూపిణి, ప్రేమమై ఉన్న పాటలు పాడుకుంటూ ఉంటాను, నేను ప్రేమ అనుకుంటుంటావు. ఏమి నీ ప్రేమ? ముందు చూడని దేవుని కంటే చూస్తున్న సహోదరి విషయంలో కనికరం కలిగి ఉండు. అతన్ని ప్రేమించు. ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తాం. అందుకే దేవుడు అంటాడు కూడా, నాకు చేసినట్టుగా నా యొక్క బిడ్డలు ఎవరికైనా సరే ఎలాంటి విషయాలు ఎలాంటి సహాయం చేస్తే నాకు చేసినట్టు కాదా? ఇందాక చెప్పి సామెతలు, ఎవరైతే ప్రేమను వృద్ధిపరచాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రేమను పంచాలనుకుంటున్నారో, విశ్వాసం మధ్య పడింది ఉంటుంది. బాగా డబ్బులు ఇచ్చేవారి విషయంలో ప్రేమ ఒక రకంగా ఉండింది, డబ్బులు ఇవ్వనట్టు వారి విషయంలో అందరూ అనట్లేదు, కొంతమంది విషయాలు చదువుతున్నాను. మళ్ళీ మన దినం అంటే మన సంఘాల్లో అలాంటివి ఉండదు, ఇలాంటి విభేదం ఉండదు. ఎవరినైనా సరే ఖచ్చితంగా అందరిని సమానమైన దృష్టితో ప్రేమించాలి సేవలేంటి వారు. అంతేగాని ఒక 10,000 రూపాయలు కానుక ఇచ్చిందని చెప్పి ఆమె కూర్చోబెట్టి పెట్టేసి కూర్చోమని చెప్పి నువ్వు ఒక 5 రూపాయలు ఇచ్చిందని చెప్పి నువ్వు బయట నుంచి పెడతాం, అది ప్రేమించినట్టు కాదు. సేవకుడు అందరికీ సమానంగా తన ప్రేమను పంచాలి. నాకు ఇంకా ఇష్టమైన మాట ఏంటంటే, అసలు ఎవరైతే లేకుండా నిజంగా దేవుని హత్తుకుంటారో వారే నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వారి మధ్య కల్లా కపటమైన ప్రేమ ఉంది. ధనవంతుల దగ్గర అలాంటి ప్రేమ నేను చూడలా. ఎందుకంటే వారు ఏ కాడికి వారి మనసు దేవుడి కంటే కూడా ధనం మీద ఎక్కువగా వారి యొక్క వ్యామోహం అలాంటివి ఉండిద్ది. కానీ నిజంగా ఎవరైతే కారమితులు తింటూ మంచిగా ఆదరిస్తారో వారు నిన్ను మనసుతో ప్రేమిస్తారు. వాళ్ళ హృదయాల నుంచి ఒక గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆ ప్రేమ ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే వాక్యం అనేది నీకు ఎన్నో రకాల విందులు చేసినప్పటికీ అంటే నీకు ప్రేమను ఎవరైతే వృద్ధిపరుస్తారో వారి కంటికి వెళ్ళి ఆకుకూరతో భోజనం చేయడం మంచిది, మేలు, అంతకంటే భాగ్యం లేదు. కాబట్టి ఈ ప్రేమ విషయంలో దేవుని ప్రేమను కలిగి ఉండు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొని ఉండు. నీ సహోదరుడి విషయంలో కూడా ద్వేషంగా ఉండమాకు, ప్రేమ కలిగి ఉండు. నేను దేవుణ్ణి ప్రేమిస్తానని చెబుతున్నావు, అయితే నీ ఎదుట ఉన్న సహోదరుడి విషయంలో నీవు కఠినాత్ముగా ఉంటున్నావు. ప్రాముఖ్యంగా సేవకుడి విషయంలో సరే ఒకరి పట్ల ప్రేమగా ఉంటూ ఒకరి పక్క కపటమైన ప్రేమ నటిస్తే అది దేవుడికి మెచ్చడు. రోజున శాలేమన్న కావచ్చు, యసన గారు కావచ్చు, ఎవరు ముందంటే దేవుడిని వారు హత్తుకున్నారు, దేవుడి ప్రేమను వారు చూశారు, అదే ప్రేమని అందరికీ పంచుతూ ఉన్నారు. అది ఎలా సాధ్యం అంటే అందరి పట్ల ఒకే భావం కలిగి ఉండింది, అంతేగాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండకూడదు. ఒకరు అలా ఉంటే అలాంటి వారు సేవకులే కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఎందుకంటే ముఖ్యంగా ధన విషయాలు ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్గా ఉంటారు. ఒక 10 రూపాయలు కానుక ఇచ్చాం, ప్రశాంతం తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తిని కూర్చోబెడితే అది ఉంటుందా? వాక్యం అంది. నీ మందిరానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ప్రశస్తమైన వస్త్రాలకు వచ్చిన వ్యక్తి అతను ఒక వ్యక్తి మురికి బట్టలతో వచ్చిన వ్యక్తిని వస్తే అతన్ని తక్కువగా చూడమాకు, అందరినీ సమాన దృష్టి చూడాలని వాక్యం ఉంది. కాబట్టి ప్రేమ విషయంలో విశ్వాసులైన పరిచారకులైన సేవకులు ఎవరైనా సరే నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉండండి. ఆ దేవుడి ప్రేమ కలిగి ఉంటే సమస్తము కూడా నీకు అన్ని అందుబాటులో ఉంటాయి. మదర్ తెరెసాకి ఏముందండి ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు? ఏమన్నా ఏమిలో దేవుని ప్రేమ ఉంది. ఒక రోజున అంటే నేను చూడలేదు, దేవజనులు చెబుతున్నట్టు మాటని నేను చెబుతా ఉన్నాను. తన అనాథాశ్రమంలో కొరతగా ఉంది, వాళ్ళ బిడ్డలకి పెట్టుకోవడానికి స్తోమత తక్కువగా ఉంది. ఆ ఉంటున్న ప్రాంతంలో ఒక మంచి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఆయన కాడికి పోతే సహాయం చేస్తాడేమో అని చెప్పి వెళ్ళిందంట. చాలాసేపు నుంచోబెట్టి పిలిచిన తర్వాత, అయ్యా ఇదిగో నాకు ఇట్లా ఒక వృద్ధాశ్రమం అనాథ బిడ్డల ఆశ్రమం నడుపుతున్నాను, నాకు కొంచెం కొరతగా ఉంది, మీరు ఏమైనా సహాయం చేయగలుగుతారంటే చేజాపిందంట. చేజాపితే కేకలి చంతే ఊసాడంట. ఆమె అంతే ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉంది కాబట్టి ఆ దేవుడికి ఇది నాకైతే ఓకేనయ్యా, ఇది నా బిడ్డలుగా అంట. 2 చేజాపిందంట. హల్లెలూయా. ఇది నాకు ఇచ్చావు, ఇది నేను తీసుకుంటాను మనసారా, మరి నా బిడ్డలు అని చెప్తే ఆయన అప్పుడే తన కన్నీళ్లు కాచి నిజంగా ఎంతగా నిన్ను ద్వేషించనా, ఎంతగా నిన్ను
మనిషి మీద కేకరించి అవమానపరిచిన ఎక్కడదమ్మా నీకు ఇంత ప్రేమ అంటే, ఇది నా ప్రేమ కదా, ఇది దేవుడి ప్రేమ, ఇది దేవుడి ప్రేమయ్యా అని చెప్పి తన ఆస్తి కొంత భాగం మళ్ళా ఆ అనాథాశ్రమానికి ఆశించాడు. ఎందుకంటే మనం నిజంగా దేవుడి ప్రేమ అని చెప్పుకున్నామని ఆ ప్రేమతో నింపబడితే దాని యొక్క అనుభవం మనకు తెలిసిందండి. ఇతరులు మనకి సహాయం చేయడానికి మన ఎదురుకు వచ్చినా సరే మన చెయ్యి వెనక్కి తీసుకోము. ఒకవేళ 10 రూపాయలు ఉన్నా సరే ఒక్క రూపాయి అతనికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావు, అంతేగాని పిసినారితనంగా తన చెయ్యి మళ్ళీ వెనక్కి తీయు. అందుకే నీ ఎదురుగా కనబడుతున్న నీ సహోదరు విషయాల్లోనే నువ్వు ఇలాగా అవమానపరుస్తూ చూడకూడదు పట్టడం ద్వేషం కలిగి ఉంటే, చూడని దేవుడు నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావని చూతావమ్మా అంటే ఆయన ఆజ్ఞలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞ ఉంది కదా, అది ఖచ్చితంగా మనం పాటించాలి. 4వ మాట ఏంటి? విశ్వాసము, పవిత్రత. ఈ విశ్వాసము మనం చూస్తే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం వీరుడు పట్టిక మొత్తం కనపడతా ఉంది. ఎందుకంటే వీరుడు విశ్వాసం లేకుండా ఎవడు దేవుడికి ఇష్టడుట అసాధ్యము. అయితే వినే మాట క్రీస్తును కూర్చున్న మాట అయితే ఖచ్చితంగా మన విశ్వాసం పెరిగింది. అందుకే ఒక మనకు చెప్పుకుంటూ పోతే విశ్వాసం చాలా లేఖనాలు ఉన్నాయి. ఒకే ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె కాడ ఎంతో ధనం ఉంది, అన్నీ అయిపోగొట్టుకుంది, తిరిగాల్సిన హాస్పిటల్ అన్నీ తిరిగింది, చేయాల్సిన కార్యక్రమం అన్నీ చేసింది. కానీ యేసు ప్రభువు తను పరిచయం చేసుకుంటూ వస్తున్నాడంట, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట అని తన మనసులో అనుకుని ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుని, అంతే తన హృదయంలో. అది ఎవరికి చెప్పల, ఆమె విశ్వాసం అది. ఆయన వెళుతున్నట్టు మార్గంలో తన ఒక వస్త్రపు చెంగుని తాకితే చాలయ్యా అనుకుంది, అంతే. ఖచ్చితంగా వెళుతూ ఉన్నాడు, ఆయన తాకింది. ఆయన అన్నాడు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను తాకిన శిష్యులు అంటారు, అయ్యా ఇంత గొప్ప సమూహంలో మేము ఎవరైనా చెప్పగలరు, అందరూ పైన పడుతున్నారంటే ఆమె ఏడుస్తూ అని అడగొచ్చానిది, అయ్యా నేనే నీ వస్త్రపు చెంగును తాకింది, నాకు 12 సంవత్సరాల నుంచి ఇలాంటి వ్యాధి ఉంది, ఎక్కడికి వెళ్ళి నాకు నయం కాలేదు, అయితే నా విశ్వాసాన్ని బట్టి నీ వస్త్రపు చెంగు తాకితే నేను స్వస్థపరచబడతానని అనుకున్నానయ్యా అని బోరును ఏడ్చుంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎందుకంటే విశ్వాసంలో మనం ఇతరుల విషయంలో కొంత విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ఈ రోజున లోకానికి వేరైపోతున్నారు, లోకాశలోకి పడిపోతున్నారు. వారిని మనం ఎలా మరలా పుట్టుకోవాలి? మరలా వారిని విశ్వాసం, అమ్మ నీ జీవితంలో ముందు దేవుడు చేసిన కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇవి నేను చేశానా? చేయలా. నీ భర్త చేశాడా? చేయలా. ఇది దేవుడే చేశాడమ్మా, ఈ కార్యాలని మరలా నీకు దేవుడే చేశాడని చెప్పి మరలా తన విశ్వాసాన్ని పుడుకొలుపు. ఆగిపోయిన బిడ్డలు మరలా రేవనెత్తు, అంతేగాని మళ్ళీ ఆగిపోయారులే పోతే వాళ్ళకి విశ్వాసం లేదండి, విశ్వాసం లేదు, ఏం చేస్తాం అంటుంటారు. ఈరోజు నా విశ్వాసము, అందుకని వాక్యం అనేది 12వ పత్రిక, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపే మనం చూస్తూ మన గురి అయిన గమ్యానికి మనం పోతూనే ఉండాలి. అంతేగాని ఎక్కడ మన విశ్వాసంలో వెనకడుగు వేయకూడదు. ఖచ్చితంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా విశ్వాసాన్ని మాత్రం చేతితో పట్టుకుని వెళ్ళాలండి, అంతేగాని మధ్యలో మనం ఆగుతూ పోతుంటే ఇలా. ముఖ్యంగా ఇది ఎవరికి ఇంపార్టెంట్? సేవకులకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అన్న అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, మనం ప్రార్థన కూడా చేస్తున్నాం. పొన్నూరు పట్టణంలో దాదాపు ఎకరం స్థలం కావాలని మనం ప్రార్థన కూడా చేస్తాం. అన్న విశ్వాసం అది. మనం అనుకుంటాం పొన్నూరు పట్టణంలో అసలు సెంటే మినిమం 5 లక్షలు ఉంది, టౌన్లో అయితే 5-6 లక్షలు ఉండేది. సరే చుట్టుపక్కలకి వస్తే బయటకు వస్తే 1 లక్ష 2 లక్షలకు ఉండిద్ది. ఎకరం అంటే 1 కోటి రూపాయలు యాడ్ నుంచి వస్తాయి, ఎవరెత్తారు, జరిగిద్ది అంటావా అని అవిశ్వాసంగా మన మాట ఉంటే ఎలా జరిగింది? అందుకే వాక్యం అనేది ఆవగింజంత విశ్వాసము నీకున్నా, మళ్ళా చెప్తున్నాం, ఆవగింజంత విశ్వాసము నీకున్నా ఖచ్చితంగా ఆ కొండ నుండి రమ్మంటే వచ్చింది, పొమ్మంటే పోయింది. ఎందుకేమంటే అనుభవంతో చెబుతున్న ఒక మాట, నాదన గ్రామంలో ప్రార్థనకి ఇలా స్థలం లేదు, రోడ్ల మీద పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సేవకుడికి ఒకటే ఆలోచన, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఆలోచన. నాకు అప్పుడు జాబ్ కూడా లేదు, నేను కూడా విశ్వాసంగా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ దూరం నుంచి వచ్చాడు, ఇది ఇక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఎలాగో సమకూడిద్ది అన్నారు. నేనైతే ఒక ప్రార్థన చేస్తాను, అయ్యా నువ్వు ఎవరి ద్వారా ఇప్పించాలనుకుంటున్నావు ఇప్పించు, మేము నీ మీదే ఆధారపడుతున్నావు, నీవే మాకు ఇస్తారా అని. ఇది మాకు ఏదో మేడలేసం కాదు, నీ మందిరం కొరకే, నీ పని కాబట్టి నీవే సహాయం చేయ అని ప్రార్థన చేశాం. నిజంగా దేవుడి మహాకృపను బట్టి
ఆ స్థలం ఇప్పించే దాంట్లో దేవుడు నన్నే ఒక పాత్రగా వాడుకునే స్థలం ఇప్పించి అనేకమైనటువంటి పోరాటం మధ్య అసలు ఈ స్థలం కూడా ఎవరు అక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ప్రార్థన మందిరం ఏడగడతారు మీరు? ఏడగట్టి నాకు ఊరి చివరకు కూడా ఉన్నారు. నిజమమ్మా, ఊరి చివరకు కూడా ఉన్నారు. ప్రార్థన మందిరం ఎవరు కడతారు? ఇక్కడ మిమ్మల్ని ఎడగట్టేస్తారన్నారు. నేను మౌనంగా వెళ్తానే ఉన్నా. దైవం కూడా భయమే, ఇక్కడ మన స్థలం దొరకదని. స్థలం తీసుకుందామని చెప్పాము. చీడి పాటలు వేస్తున్నా అబ్బాయి అన్నాడు, అయ్యా అక్కడ స్థలం అంటే 2,25,000 బేరం మాట్లాడి స్థలం తీసుకోవాలి, కొంత భయాన్ని ఇస్తాను తీసుకుంటే నీకంటే అడిగిపోతే డబ్బులు నీకాడ ఉంటాయి అని చెప్పని చివరికి రేపు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈరోజు నా హ్యాండ్ ఇచ్చారు. నిజంగా ఈరోజు హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఈ అబ్బాయికి కాదు, ఈ ప్రార్థనా స్థలానికి ఈ అబ్బాయి అడ్డు పెట్టుకొని ప్రార్థనా స్థలం తీసుకోబోతున్నారని వాళ్ళకి తెలిసి స్థలం ఆపేశారు. అప్పుడు రోషం కలిగి ఆ పక్కనే ప్లాట్, ఇది ప్లాట్ అనుకోండి, దీని పక్కన ఇంకో ప్లాట్ ఖాళీగా ఉంది. ఆ ప్లాట్ ఎవరిదని చెప్పి ఎంక్వైరీ చేసి మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి రేత్రి 8 గంటలకు ఓనర్లతో మాట్లాడి 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 2 లక్షలకు మాట్లాడి 2 లక్షలకు మాట్లాడితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకపోయేటప్పుడు అసలు డీకే పట్టాలి. ఇదేనండి అన్నీ ఉండే డాక్యుమెంట్స్ అన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, డీకే పట్టాలి అన్నీ ఇదే అక్కడ జిరాక్స్ ఉంది. మళ్ళా ధైర్యం భయం ఏర్పడింది. అసలుకే మన అందుల మధ్య సేవ చేస్తున్నాము, పట్టాల వాళ్ళు ఇవ్వంటే మళ్ళీ ఇంకా తరుగుతారయ్యా అని అంటే రిజిస్ట్రేషన్ కనుక ఖాళీ అయిపోయి రిపీట్ ఇచ్చారు. నాకెవరో మనసు ఒప్పుకోవట్లా. అది ఎంత దేవుడు అంటున్నాడు, అది ఎంత కష్టమే నేను చూసుకుంటాను, చూసుకోపోతున్నాడు దేవుడు. నేను పోయి వాళ్ళతో మాట్లాడి ఇదే మాట చెప్పాను, ఎంత కష్టమైనా దేవుడు మన పక్షాన ఉంటాడు, ఖచ్చితంగా మనం స్థలం తీసుకున్నాం, ఖచ్చితంగా మన స్థలం తీసుకుని చెప్పి 2 లక్షలు కాస్త 1,70,000 మాట్లాడాం. డీకే పట్టలేదు కానీ మేము ఎట్లా విధంగా తెచ్చుకుంటాం, మేము మా తిప్పలు మేము పడతామని చెప్పి తీసుకుంటే ఈ రోజున 3 సెంటు స్థలం తీసుకొని గొప్ప మందిరం కట్టబడిందండి. హల్లెలూయా. నిజంగా ఇది అతిశయం కోసం చెప్పట్లేదు, విశ్వాసం ప్రయాణం చెబుతున్నాను. ఇది ఎలా జరిగిద్ది అని దానికి నేను ప్రశ్న చెబుతున్నాను. నేనే దానికి నిజంగా నేను అనుకున్నాను, ఎలా జరిగిద్దయ్యా, ఎవరిస్తారు సహాయం? మీరోని పాపం ఏ నాటి కూలి నాటి తెచ్చుకుని బతికించుకునే కూలీలు, అది విశ్వాస వీరులే, అది మాకు ఎలా సహాయం జరిగిద్దయ్యా అని అంటే రే నేనున్నాను కదా, నేనే వాడుకుంటాను చెప్పి నిజంగా దేవుడు ఆ స్థలం విషయంలో, ఆ మందిరం విషయంలో దేవుడు ఒక పాత్రగా ఇచ్చాడు. నిజంగా చాలా దేవుడికి రుణపడి ఉంటా ఆ విషయం అన్నమాట. ఎందుకంటే ఇది ఎలా జరిగిందంటే దేవుడే ఖచ్చితంగా జరిగించుకుంటాడు. మన బరుసుల వారి విషయమైనా సరే, మీరే నిరుత్సాహంగా జరిగిద్దంటారా, కొడతారేమో, అసలు ఆడ చంపుతారేమో, పెద్దోళ్ళు ఉన్నారంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారండి? మన పక్షాన దేవుడు ఉండగా, మన పక్షాన దేవుడు ఉండగా ఎవరు ఉన్నారండి? యెహోషాపాతు మన గత వారం చెప్పుకోలేదా? అంతకుముందు చెప్పా, ఏమని చెప్పాను? నీవే మాకు దిక్కయ్యా అని యెహోషాపాతు ప్రార్థన చేశాడు. సైన్య సమూహాన్ని మొత్తం కూడా అధమదించాడు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే 2-3 చాలు, 2-3 గట్టులు ఉంటే చాలండి. అసలుకి ఖచ్చితంగా ఊరుగా ఎంతమంది వచ్చామో ఎదిరించవచ్చు. నిజం, ఇది వాస్తవం. నేను వేరే విషయం చెప్పట్లేదు. నిలబడండి. మనీ అంటారు ఖచ్చితంగా, ఖచ్చితంగా దేవుడే సమకూరుస్తాడు, గొప్ప మందిరాన్ని కట్టతారు. విశ్వాసంగా ధైర్యంగా ఉండండి. జరిగిద్దంటారు భాష, మాకను అప్పులు తెప్పులు మా ఇబ్బందులు ఉంటాయి, జరిగిద్దంటారా అంటే ఖచ్చితంగా జరక్క మానదు. విశ్వాసంతో అడుగు ముందుకండి. ఆకాశపు వాక్యంలో ఆయనే విప్పుతాడు. ఎవరు ప్రేరేపిస్తాడు? కానీ మనుషుల్ని ప్రేరేపించింది దేవుడే. ఖచ్చితంగా దేవుడే సహాయం చేస్తాడు. అందులో నిస్సహాయం మాత్రం ఉండదు. అయితే విశ్వాసంతో మనం ఉండాలి. అంతేగాని నీరు ఒక పొరపాటున ఒక దెబ్బ కొడితే వాళ్ళు కొట్టారంటే మనం చంపేస్తారని చెప్పి తలుపులు బిగించుకొని ఇంక బయట కూడా రాదు. ఎందుకంటే చూస్తాం చుట్టుపక్కల ప్రాంతాల్లో, సేవ జరిగే ప్రాంతాల్లో అన్నిలుగా ఉన్న విషయాలు ఎలా ఉంటే చూస్తున్నాం. వాళ్ళు కొడతారేమో, వాళ్ళు కొడితే మమ్మల్ని కొడతారేమో, కేసులు పెట్టుకుంటారు. మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండదు, కేసులు వద్దు, ఏమొద్దు, తాడవద్దు, మా ముందుకు తలుపు ఏమంటారు. తలుపులు తీసిన దేవుడే మనకు తలుపులు తీయగా దాన్ని ఎవరు వేయలేరండి. హల్లెలూయా. యేసయ్య గారికి మందిరం పడిపోయింది, కానీ మళ్ళా దేవుడు ఆ తలుపుని తెలిస్తే ఇంతవరకు ఆ తలుపులు ఎవరు కూడా వేయడానికి సాహసం లేదు. ఎందుకంటే దేవుడు తలుపులు తెలియంగా దాన్ని ఎవరండి ఆపుతారు? కాబట్టి విశ్వాసం చాలా గొప్పది. 5వది కింది పవిత్రత. ఇది క్యారెక్టర్ ఎలాగో పవిత్రత కూడా అలాగే. వాస్తవానికి దేవుడు ఉంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి
మీరు అపవిత్రంగా జీవించమన్నా అలా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండడానికి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనల్ని పిలిచిన పిలిపింది, దేవుడు పరిశుద్ధుల వాడికే మనల్ని పిలిచిన కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేని మాట చూస్తారు. చూడండి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అమ్మా. ప్రియ సహోదరును 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుల గుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. నిన్ను నన్ను విమోచించిన కారణం, నిన్ను నన్ను పిలిచిన కారణము పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా జీవించాలని, మనము ఇతరులకి మాదిరికరంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. అంతేగాని అపవిత్రంగా ఉండడానికి పిలవలా. సంసోను పిలిచాడు. తల్లి గర్భం నుంచి పిలుచుకొని నాజీరు చేయబడి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ ఫిలిస్తీన్ నుంచి నిన్ను విడిపిస్తామని, ఒక న్యాయాధిపతిగా నీ ఉంటామని దేవుడికి నిన్ను ప్రతిష్ఠించుకుంటే, నాజీరు చేయబడిన వ్యక్తి అయితే దేవుడిని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటే, అయ్యగారు పోయి ఏం చేస్తుంటాడు, అమ్మగారు వాళ్ళు తరహాలు పెట్టిన తర్వాత ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నీట్గా క్షోభ పెట్టారు. అటు అపవిత్రం అయిపోనా? దేవుడు పిలిచిన ఏర్పాటైంది, ప్రతిష్ఠించిన విధానం ఏంటి? కానీ రోజున దేవుడి దృష్టిలో నువ్వు ఎంత పరిశుద్ధురాలుగా ఉంటున్నావు, ఎంత అపవిత్రంగా ఉన్నావు. ఒకళ్ళు అంటాడు, అందుకే వాక్యం అనేది ప్రకటన 22లో పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఉండనయ్యి, అపవిత్రంగా ఉండేవాడు అపవిత్రంగా ఉండనయ్యి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని, అన్యాయం చేశాడు అన్యాయం చేయని, అయితే నేను త్వరగా రాబోతూ ఉన్నాను, వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను, వానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పి వాక్యం మనకు కనపడలేదా? రోజున అపవిత్ర అంటే ఎట్లా చెప్తున్నాం, ఇస్తాం కదా, ఇప్పుడు అనుభవాలు మాట చెప్తున్నాం. పాస్టర్ గారికి పెళ్ళైంది, ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ ఆవిడ గర్భిణితో ఉండి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈవిడికి వండి పెట్టేవారిలో ఒక ఆమె పరిచయాలుగా ఉండి ఆమె వండి పెడతా ఉంది. వండి పెడతా ఉంటే ఎట్ట జరిగిందో యావగానే విశ్వాసం మీద పక్కన ఎవరైనా మొత్తానికి ఒక నిందేశారు. ఆ పాస్టర్ గారి మీద, ఆ వండి పెట్టే మీద నిందేశారు. ఏసన్న గారండి ఇలాంటి నింద వచ్చిందండి అంటే, అయ్యా నిందే గారు అబ్బాయి భరాయించు, నువ్వు చేయలేదు కదా, నిందే కదమ్మా నువ్వు భరాయించు, దాన్ని చేయలేదు కదా అంటే, కాదండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, లేదంటున్నానంట. బాయ్ నింద వచ్చితే నీకు దీవెనేరా, నీకు ఇంకా అది ఆశీర్వాదం, భరాయించు అని నిందలకు పోయి ప్రార్థన చేసుకొని పవిత్రంగా ఉన్నాయంటే, ఆ తర్వాత ఈ 40-50 ఇద్దరికి చెప్పారండి. ఆ మధ్య సేవ చేస్తారా? అర్థమైంది నా మాటలో? ఆ పాస్టర్ గారు ఆ పరిచయం చేసే వ్యక్తి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారంట. గర్భిణితో ఉన్న భార్య పుట్టింటి కాడ ఉంది. ఇంకా ప్రాంతంలో సేవ చేస్తారా? ఆ ప్రాంతంలో సేవ అనుమతి ఉండిద్దా? ఇలాంటి పాస్టర్ గారు, మన పాస్టర్ గారు దేవుడిని నియమం అని చెప్పి దేవుడిని పోలికగా మాట్లాడుతుంది, దేవుడి మాటలు చెబుతారని ఇలా ఉంటే, ఆ ప్రాంతంలో ఇలాంటి కల్లోలం పుడితే ఆ సమాజం ఎలా ఉండిద్దండి? చాలా బాధగా ఉంది. దేవుడికి అవమానము, తర్వాత దైవజనుడికి ఎవరు కూడా ఆ ప్రాంతం సువార్త చెప్పే అవకాశం ఉండదు. ఈ రోజున ఎందుకు పవిత్రత అనే మాట చెబుతుందంటే, సేవకులు చాలా విషయాల్లో పడిపోతున్నారు, సేవకుల సహితం కూడా పడిపోతున్నారు. అందుకే చెబుతున్నాను ఈ మాట. నాజీరు చేయబడి దేవునికి ప్రతిష్ఠగా ఉన్నటువంటి సంసోను పడిపోయాడు ఒక స్త్రీ వ్యామోహానికి. ప్రాముఖ్యంగా విశ్వాసుల విషయంలో కూడా ఇదే మాట నేను చెబుతున్నాను. పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా మీ క్యారెక్టర్ని కాపాడుకోండి. విశ్వాసులకి మీరు మాదిరిగా జీవించండి. ఎందుకు విశ్వాసం ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఒక 3 అడుగులు సేవ, మామ చెప్పిన నియమాలు, ఒక 3 అడుగులు దూరంగా ఉంచి మాట్లాడాలి స్త్రీతో. ఒకవేళ నువ్వు స్త్రీ ఇంటికి వెళ్ళాల్సి వస్తే నీ పక్కన ముఖ్యంగా నీ భార్య ఉండాలి. ఒంటరిగా మాత్రం వెళ్ళకూడదు. ఒకవేళ ప్రార్థన చేయించుకొని వస్తే తన భార్య తన భర్త ఇద్దరు కలిసి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ఏదైనా మాట్లాడాలి ఉంటే దైవజనులతో మాట్లాడాలి. తర్వాత అవస్థ ఉంటే ప్రార్థన చేయించాలి. ఇలాంటి వాళ్ళగా ఉండాలి. కానీ ఎక్కడ కూడా అక్కడ అపవిత్రతకు చోటిచ్చి, స్త్రీ వ్యామోహానికి చోటిచ్చి, ఎందుకంటే ఈరోజు సంఘాలు జరుగుతుంది కాబట్టి మాటలు చదువుతున్నాను. సంఘాలు విశ్వాసులు అంటూ వారే దేవుజనుల మీద వ్యామోహానికి ఈ అపవిత్ర చోటిచ్చి సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ఒకప్పుడు దాదాపు 100 మంది, 200 మంది, 500 మంది ఉన్న జనము ఈరోజు 50 మందికి వచ్చారని కారణం చెప్పరా? ఇలాంటి అపవిత్రతలు. స్త్రీ కావచ్చు, ఒకవేళ దైవజనురాలు తేడా పడితే దైవజనుడు మంచిగా ఉండొచ్చు, ఒకళ్ళు దైవజనుడు తేడా పడితే ఎవరన్నా మంచిగా ఉండొచ్చు, ఒకళ్ళు ఎవరైనా కనుక తేడా పడితే సంఘము విచ్ఛిన్నం అయిపోయింది.
సంఘము విచ్ఛిన్నం అయిపోయింది. విశ్వాసుల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అందుకే చాలా పవిత్రతగా కాపాడుకోండి. తమ తమ ఘట్టమును కాపాడుకుంటే దేవుని చిత్తము. పవిత్రంగా అందుకే దేవుడు అన్నాడు, మేము దేవుడు పరిశుద్ధుల వరకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, కానీ ఎక్కడ అపవిత్రంగా ఉండదు దేవుడు మిమ్మల్ని పిలవల. నా మాటలు కఠినంగా ఉండవచ్చు, నేను వాస్తవాన్ని మీతో మాట్లాడతాను. కొద్దిమంది వస్తే పవిత్రంగా జీవించండి అమ్మా, పవిత్రంగా ఉండండి. ఇలాంటి ఒక దేవుడు నేనే ఉన్నాను. నేను ఇన్ని మాటలు చెబుతున్నాను. నేనే పొరపాటు తప్పు చేస్తే ఏమంటారు? పొరపాటు ముందు మైక్ పెట్టి వెళ్తా, మైక్ అటు పెట్టి వెళ్తా అనకపోయినా ఏం చెబుతున్నానమ్మా అసలు ఈ మాటలు. నీ వీడి బ్రతుకి సరిగా లేదు, వీడు చేసే పనులే సరిగ్గా లేదు, మాకు చెబుతాడా అని అనుకోరా? అదే కరెక్ట్గా ఉంటే అపవిత్ర కూడా అవకాశం ఇవ్వకుండా బిడ్డలను పెంచి వేసిన ఆత్మీయతకు పెంచుతూ వారందరినీ సంపూర్ణ చేస్తూ విశ్వాసంలో ప్రేరేపిస్తూ దైవజనులు వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రార్థనలో ప్రముఖుతూ విశ్వాసంలో రేపుతూ ఒక గుంపును తయారు చేస్తూ దేవుని దగ్గర యోగ్యంగా నిలబెడితే అంతకంటే ఇంకా కిరీటి ఏముందా? ఉండదు. అదే మనకు ఒక దేవుడు సేవలు కావాల్సిన మాట ఇది. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఇదే మాట ఉంది. ప్రతి మనుషుడిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలనే ప్రతి ఒక్క దైవజనుని యొక్క ఆకాంక్ష, కోరిక. అంతేగాని స్త్రీల మీద, వారికి వచ్చే డబ్బుల మీద నీకున్న సాక్ష్యాన్ని చెడబెట్టుకోమాకు. పవిత్రతను కాపాడుకో. అది దైవజనులు కావచ్చు, దైవజనులు కావచ్చు. ఎందుకంటే ఇది సంఘాలు పాడైపోతున్నాయి అంటే కారణం చెప్పడం కారణం ఇదే. అపవిత్రతకు చోటిచ్చి అప్పుడు దాకా వాక్యాన్ని బాగా బ్రహ్మాండంగా అసలు మామూలు ఉపన్యాసం ఒక రేంజ్లో ఉండవు. ఉపన్యాసం అంతా అయిపోతే ఇంకా చీకటి వ్యవహారానికి వెళ్ళిపోతున్నాను. అలా ఉండకూడదు. అలా ఉంటే విశ్వాసానికి ఏం మాదిరి నేర్పిస్తాం? ఏం నేర్పిస్తామండి? ఒక దైవజనుడి నుంచి నువ్వు ఏం తీసుకుంటా? అందుకే అంటున్నాడు, విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు తిమోతి. మాటలోనూ, ప్రవర్తనలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ, ప్రేమలోనూ నీవు అన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండు. 2 మాటలు ఉండేవి పరిపూర్ణంగా అయిపోతాయి. ఎవరు చెబుతారు? సింపుల్గా 2 మాటలు చెబుతారు. నా రోజు సమయం చాలా ఇంపార్టెంట్. శాలేమన్న కానీ ఎస్ఎన్న గారు కానీ సమయం ఎందుకు ఇవ్వడం తెలుసా? విశ్వాసులకి ఇస్తున్నాడా అన్న? సమయం ఇస్తున్నాడా? సమయం ఇస్తున్నాడా? సమయం ఇచ్చుకుంటా పోతే అందరి మీద తలని పెట్టుకుంటా పోతే తెల్లారి ఎస్ఎన్న గారికి ఉన్న సాక్ష్యం. నేను అనేక మార్లు ఏడ్చుకున్న సందర్భాలు ఉంది. ఎందుకంటే ఆయన చూడలేదే, ఆయన చేత ప్రార్థన చేయించుకోలేదు, అలాంటి దైవం నేను ఎలా కోల్పోయానా, లోకంలో ఉండిపోయాను చెప్పి నేను ఎంతగా బాధపడ్డాను. ఆన్లైన్ ప్రార్థనకు పోతే ప్రార్థన వాక్యం చెప్పి తెల్లారిందాకా అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి కాళ్ళు చేతులు వాపులు వచ్చాయండి. అసలు గారు సమయం అంతా కొవ్వూతులో కరిగిపోయారు. సమయము చాలా ఇంపార్టెంట్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉన్నది, సమయమును సద్వినియోగం చేసుకోవచ్చు, జ్ఞానం వల్లే నడుచుకోండి, అజ్ఞానం వల్ల ఉండమాకని వాక్యం ఉంది. సమయం ఎవరికి ఇవ్వాలి? ముందు దేవుడికి ఇవ్వాలి. అందుకే శాలేమన్న ఆయన మరి ఎక్కడ విన్నాడో ఎలా పాటించాడో తెలియదు, కానీ ఆయన నేర్చుకున్న దాంట్లో మొట్టమొదటి విషయం సమయము దేవునికి ఇస్తాడు. ఎంత కోటీశ్వరుడన్నా రాని, నువ్వు కొన్ని కోట్లు తీసుకొచ్చి ఆయన మీద కుమ్మరించు కాక పొరపాటు కూడా తీసుకు పక్కకుండా ఇది నా సమయం, ఇది నీకు ఇచ్చిన సమయం కాదు, ఇది నా సమయం అంతా కూడా దేవుడిది అని చెప్పి తన తొలి విశ్వాసాన్ని, అంటే తను సేవకు వచ్చిన, అంటే సేవల విషయంలో చూస్తున్నా కాబట్టి చెబుతున్నాను. నేను అనుభవం అంతా కూడా ఎక్కువ ఏకాంత ప్రార్థనలోనే దేవుడికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండేవాడు. ఎక్కువ సమయం దేవుడితో ఎక్కువ కేటాయిస్తూ ఉండేవాడు. అదే సమయం నాకు విశ్వాసానికి ఇచ్చారనుకో, ఇవ్వచ్చు, విశ్వాసం కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నెలకోసారన్నా లేదా 6 నెలకోసారన్నా కొంచెం అకేషన్స్గా బయటకు వెళ్ళి కొంచెం సమయం గడపచ్చు, తక్కువ సమయం గడపచ్చు. అదే దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకుండా ఆ సమయానంతా విశ్వాసాన్ని ఇచ్చామనుకోండి, రాండి పాస్టర్ గారు చెమ్మసి ఎక్కలాడుకున్నాం, పాస్టర్ గారు ఏడాదికి వెళ్తున్నారంటే మాకు కూడా చికెన్ తీసుకొచ్చి పెట్టరా కేజీ, పాస్టర్ గారు మాకు కూడా కొంచెం కొత్త కూరగాయలు సార్ అని ఇట్లా ఆడుకుంటారు. కానీ సమయము మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వాలి. దైవజనుడు చేస్తున్నాను అనే శాల్యం ఎవరైనా సరే గొప్ప ఇదిన సేవ సమయాన్ని ముందు దేవుడు నాకు ఇస్తే ఖచ్చితంగా విశ్వాసులు దాన్ని పాటిస్తారు. మంచిదేగా? సమయం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. అది అట్లానే ఇచ్చే విషయంలో కూడా
వాక్యం అనేది పుచ్చుకున్న కంటే ఇచ్చుట మేలు. ఏ గాడికి విశ్వాసాలు ఈండి 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 అంటారు. శాలేమన్న పద్ధతిలో తీసుకున్నా అది అందరికీ సమపాడలలో అంది. ఒకవేళ నా కుటుంబం పరిస్థితి బాగలేదు, అందరూ జ్వరాలతో ఉన్నారు, ఒక నెల నుంచి ఎలాంటి పని కూడా పాలేకపోతున్నాను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో అంటే అన్న అర్జెంట్ ఒక బియ్యం గట్ట ఒక 1000 రూపాయలు 15 రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక మాట చెప్తాడు, మా తమ్ముడు ప్రార్థన చెయ్యి, మరలా నీ కలిగినప్పుడు తీసుకొచ్చి అడిగి. ఎందుకంటే ఆడ వేసినప్పుడు వాళ్ళ అలాంటి అవసరం ఒక వ్యక్తి వస్తాయి కాబట్టి అది వాడికి వేస్తారు. తండ్రి అంటే ఎవరైతే దైవజనులు ఉంటారో ఇలాంటి మనకు సంఘం చిన్నది కాబట్టి చెబుతున్నాం. ఒకవేళ అభివృద్ధి పొందుకొని బాగున్నప్పుడు ఇతరులకి ఇచ్చే విశ్వాసాలకు ఇచ్చే విషయం కూడా మాదిరి చూపించాలండి. ఏకాడికి మనం తీసుకోవడం అంటే మనకి ఎప్పుడు ఇస్తాం? ఏ చేత్తో మనం తీసుకుంటున్నామో మళ్ళీ అదే చేత్తో ఇచ్చే మనసు నీకు ఉండాలి. విశ్వాసం నా బిడ్డలు ఏమైనా కష్టం ఉన్నారంటే వారికి మళ్ళీ ఆదుకునే విషయం ఉండాలి. పాస్టర్ గారికి మనం ఇస్తాం, ఆయన ఇస్తాడు అని అనుకుంటే నీ మనసు అలా ఉంటే మళ్ళా నీకు అనిపిస్తే అమ్మో నిజంగా మా పాస్టర్ గారు చాలా దీనుడు, తన బిడ్డలు ఎలాంటి అవస్థలో ఉన్నా మరలా ఆయన వచ్చి ఇస్తాడు, ఆయన దగ్గర దాన గుణం అని చెప్పి మన సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని మా పాస్టర్ గారు ఇస్తారు మన వ్యక్తిగానే తీసుకుంటారనే సాక్ష్యం ఉండకూడదు. అంటే సమయం విషయంలో ఉండాలి, ఎట్లానే ఇతరులకి సహాయం చేసే విషయంలో ఉండాలి. లాస్ట్ 7వ పాయింట్గా భక్తి విషయంలో ఒక సేవకుడు భక్తిపరుడు అయితే అతన్ని బట్టి తన విశ్వాసంలో కూడా భక్తి పనులుగా మార్చబడతారు. ఈరోజు నేసన్ గారు కానీ శాలేపురం కానీ మొట్టమొదటిగా ఒక దేవుడికి కనెక్ట్ అయ్యారు, భక్తిని నేర్చుకున్నారు, భక్తిని సాధన చేస్తున్నారు, భక్తి పనులుగా మార్చబడ్డారు. ఈరోజు మనం కూడా అలాంటి భక్తి చేయాలని మన ఆలోచన ఉంది. అందుకే మొదటి 4 ఉండి దేవుని ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. అది ఎవరు నేర్పేది కాదు. భక్తి అనేది ముందు మన దేవుడు మాదిరి, తర్వాత దైవజనులు మాదిరి, భక్తి విషయంలో మాత్రం నీకు నీవే సాధకం చేసుకో తిమోతి అంటాడు. ముందు దైవజనుడు భక్తి పరుడైతే మనం కూడా మొక్కాడేస్తాం. దైవజనుడు మంచిగా ప్రార్థన పరుడైతే మనం కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన ఒక అర్ధగంట సేపు వాకింగ్ చెప్పకో ఏమొచ్చు ఆయనకు అదే వచ్చు, అర్ధగంటే వచ్చు, అదేం చెప్పలేదు. 2 పొరపాటు గంట అని చెప్పినకు ఏందమ్మా ఇది ఆపడు అనుకోరా, ఇలా కూడా అనుకుంటారు. కానీ ఒక లిమిట్ వారు ఎంత ఎలాగవుతారో అంతవరకు చెప్పగలం. వారి భక్తిలో పెంచడం, వారిని ఆత్మీయతలోకి ముందు తీసుకెళ్ళడం, అన్ని విషయాల వారికి చేతుల వాదులుగా దైవజనుడు కూడా సహాయం చేస్తూ ఉండాలి. ఇది వాస్తవం. ఇలా ఉన్నప్పుడు విశ్వాసాలకు మనం మాదిరిగా కనబరుస్తాం. అంతేగాని ఈ విషయాలన్నింటిలో మనం తప్పు కాకుంటే మన విశ్వాసాలకు ఏ మాదిరి ఇస్తామండి? విశ్వాసం మన నుంచి ఏం నేర్చుకుంటారు? అందుకే తిమోతి యవనమని బట్టి నీవు ఎవరిని తృణీకరింపు కానీ మాట విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ, పవిత్రత విషయంలోనూ, విశ్వాసంలోనూ, ప్రేమలోనూ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు తిమోతి అని చెప్పాడు. అని చెబుతూ ఇది విశ్వాసాలకు నువ్వు మాదిరిగా కనపరచు. ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, ఎవరైతే దైవజనులుగా ఉంటున్నారో వారు ఖచ్చితంగా విశ్వాసకు ఇలాంటి మాదిరి ఉంచాలి. మా పాస్టర్ మాటలు చెబుతారు కానీ మాటలు మాట మీద నిలబడ్డాడు. మా పాస్టర్ క్యారెక్టర్ బాగుండదు, మా పాస్టర్ అంత పవిత్రుడే కాదు, మా పాస్టర్ విశ్వాసమే ఉండదు, నా అంత విశ్వాసం కూడా మా పాస్టర్కి ఉండదు. మా పాస్టర్ ప్రేమ ఉంటుంది, ఆయనలో ప్రేమ ఉండదు. ఇవన్నీ కనుక చెప్పుకుంటుంటే మనము దిగజారు. మా పాస్టర్ గారు నిజంగా విశ్వాసపరుడు అండి. మంచి ప్రేమను పంచడమే కాదు, అతనికి ప్రేమ ఇస్తాడు. తన దగ్గర ఉన్నది కొంచెమైనా సరే విశ్వాసం ఎవరైనా సరే వారికి మళ్ళా అతను సహాయం చేసే మనసు ఉంది. ఇతరుల విషయంలో భక్తి విషయంలో మమ్మల్ని రేపుతాడు, భక్తిని నేర్పిస్తాడు అని ఇలాంటి సాక్ష్యం కలిగి విశ్వాసంగా మాదిరిగా ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక. దేవుడి కొద్దివాడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.